నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్. సో, ఈరోజు వీడియోలో చాలామంది అడిగింది ఏంటంటే, ఆర్ఆర్‌బీ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? సో, ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్స్ ఏవైతే మనకి అవసరమో అప్లికేషన్‌లో ఎంటర్ చేయటానికి, అవి లేకుండా అప్లికేషన్‌ని స్టార్ట్ చేస్తే సగంలో అప్లికేషన్ అనేది ఆగిపోతూ ఉంటుంది. సో, అది ఇన్‌కంప్లీట్‌గా అనిపిస్తుంది. సో, అలా కాకుండా ఈ డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్స్ రెడీగా పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ మనం స్టార్ట్ చేస్తే వన్ ఫేజ్‌లోనే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అంతా స్మూత్‌గా సబ్మిషన్ అనేది జరుగుతుంది. సో, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్స్ ఏమేమి ఇంపార్టెంట్ అవి వాటి గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో, ఇందులోకి మనం చూసినట్లయితే ఈ వీడియోలో సో, క క అకౌంట్ క్రియేషన్. సో, క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది కదండీ! సో, మొదటిసారి ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి అప్లై చేస్తున్నారో వాళ్ళు క్రియేట్ అకౌంట్ అనేది క్లిక్ చేస్తారు. సో, ఆ క్రియేట్ అకౌంట్‌లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మోడిఫై చేయడానికి కుదరదు. సో, కంపల్సరీగా ఆ డీటెయిల్స్ అనేవి మనకి మోడిఫై చేయడానికి అవ్వదు కాబట్టి ప్రాపర్‌గా ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో, క్రియేట్ అకౌంట్‌లో ఏ డీటెయిల్స్ అయితే ఇస్తున్నామో మొబైల్ నంబర్ గానీ, లేకపోతే ఈమెయిల్ ఐడీ గానీ, అలాగే బేసిక్ డీటెయిల్స్ గానీ అవన్నీ కూడా ప్రాపర్‌గా ఎంటర్ చేయాలి. అలాగే మనం చాలా వరకు మిస్టేక్స్ చేసేదేంటంటే సిగ్నేచర్ అండ్ ఫోటో. సో, ఫోటో అనేది మనం అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ లైవ్ క్యాప్చర్ అనేది మనం తీసుకుంటాం కాబట్టి అది ప్రాపర్‌గా ఒక కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఈ లైవ్ క్యాప్చర్ ఏ విధంగా చేయాలి. సో, అది ఫాలో అవుతూ ప్రాపర్‌గా ఫిట్ అయ్యేలాగా మనం దాన్ని అప్‌లోడ్ చేయాలి. అలాగే బ్లర్ అనేది ఉండకూడదు ఫోటోస్‌లో. ఎందుకంటే ఎవ్రీ స్టేజ్‌లో ఫోటో అనేది కంపల్సరీగా మ్యాచ్ చేస్తారు. అలాగే సిగ్నేచర్ కూడా ఇచ్చిన స్పెసిఫైడ్ బాక్స్‌లోను అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ సిగ్నేచర్ కూడా ఎలా మనం అప్‌లోడ్ చేయాలి ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను ఇందులో. అలాగే ఆర్ఆర్‌బీ అనేది కంపల్సరీగా మనము వన్ జోన్‌లోనే అప్లై చేయాలి. సో, ఆర్ఆర్‌బీ అనేది ఒక ఆర్ఆర్‌బీ జోన్‌కి మాత్రమే మనం అప్లై చేయాలి. సో, మల్టిపుల్ జోన్స్ గాని అప్లై చేస్తే అది అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో, ఇవి ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్స్. సో, డాక్యుమెంట్ విషయానికొచ్చేసినట్లయితే, మనకి క్రియేట్ అకౌంట్ అని ఉంది కదండీ! సో, ఈ క్రియేట్ అకౌంట్‌లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ లాక్ అయిపోతాయి. మనం వన్స్ సబ్మిట్ చేసేస్తే. సో, మన ఫుల్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. అకౌంట్ మనం క్రియేట్ చేసుకునేటప్పుడే. సో, ఇవన్నీ దేంతో వెరిఫై చేసుకుంటామంటే, సో, ఇక్కడ మన 10థ్ క్లాస్ సర్టిఫికేట్ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఏ విధంగా ఉందో ఫుల్ నేము, ఫాదర్ నేము కొన్నిసార్లు ఫాదర్ నేమ్ ఇంటి పేరుతో సహా ఉంటుంది. అలాగే మదర్ నేమ్ కూడా ఓన్లీ నేమ్ ఉండొచ్చు. కొన్ని సర్టిఫికేట్స్‌లో ఫుల్ మదర్ నేమ్ ఉంటుంది ఇంటి పేరుతో సహా. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా యాస్ పర్ 10థ్ క్లాస్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఎంటర్ చేయాలి. సో, ఈవెన్ సింగిల్ క్యారెక్టర్ మిస్ మ్యాచ్ అయినా సరే వెరిఫికేషన్ ప్రాసెస్‌లో అది మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో, రిజెక్షన్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్రాపర్‌గా మనము అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలంటే ఈ క్రియేట్ అకౌంట్‌లో డీటెయిల్స్ మనం ప్రాపర్‌గా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మోడిఫికేషన్ విండోలో కూడా ఇవి మార్చుకోవడానికి ఛాన్స్ ఉండదు. అలాగే ఇందులో మొబైలు అండ్ ఈమెయిల్ ఐడీ. సో, మన మొబైల్, ఈమెయిల్ ఐడీ ఏదైతే మనం ఎంటర్ చేస్తున్నామో అదే మనకి కమ్యూనికేషన్. సో, అవి 2 కూడా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. సో, ఇది ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు. అలాగే మిగతా అథెంటికేషన్ ప్రోటోకాల్‌లో అంటే ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది కదండీ! ఆధార్ వెరిఫికేషన్ సంబంధించింది. ఇందులో మనము లాగిన్ చేసేటప్పుడు లాగిన్ విత్ ఆధార్ అని లేకపోతే లాగిన్ విత్ ఆల్రెడీ క్రియేటెడ్ అకౌంట్ ఉంటుంది. ఆర్ఆర్‌బీ అకౌంట్. అది గాని మనం క్లిక్ చేస్తాం. సో, ఆధార్ క్లిక్ చేసినప్పుడు కంపల్సరీగా ఈ ఆధార్ నంబర్ అనేది మొబైల్ నంబర్‌కి కనెక్ట్ అయ్యి ఉండాలి. మొబైల్ నంబర్‌కి లింక్ అయ్యి ఉండాలి. అలాగే ఈ ఆధార్‌కి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ ఈజీగా మనకి ఎవ్రీ స్టేజ్‌లో మనకి ఈ ఆధార్ వెరిఫికేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి స్మూత్‌గా అయిపోతుంది. లేదా ఆల్టర్‌నేటివ్ పాత్ ఫోటో ఐడీ గాని లేకపోతే వేరేవేవైనా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ మెథడ్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ప్రతి స్టేజ్‌లో వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది స్క్రూటినీ అనేది. సో, బెటర్ ఏంటంటే ఆధార్‌ని మనము చూజ్ చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ స్పెసిఫికేషన్స్. సిగ్నేచర్ స్పెసిఫికేషన్స్ అనేవి ఈ విధంగా ఇచ్చారు. 35 ఇంటూ 20 సో, సెంటర్డ్ ప్లేస్‌మెంట్ అండ్ ఫార్మాట్ వచ్చేసి జేపీజీ ఆర్ జేపీఈజీలో ఉండాలి. 30 కేబీ నుంచి 49 కేబీ ఉండాలి. అలాగే బ్లాక్ ఇంక్ ఓన్లీ. సో, మనం వైట్ పేపర్ పైన ఏదైతే వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ పైన బ్లాక్ ఇంక్‌తో ఈ విధంగా మనం సైన్ చేయాలి.
సో, కొన్నిసార్లు ఏం చేస్తారంటే సైన్ అంటే ఇలాగ బ్లాక్ లెటర్స్‌లో రాస్తారు. సో, ఇలా బ్లాక్ లెటర్స్‌లో రాసినప్పుడు అది రిజెక్ట్ అవుతుంది. సో, రన్నింగ్ అంటే కర్సివ్ హ్యాండ్ రైటింగ్‌లో ఉండాలి. మనకి ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉండాలి సిగ్నేచర్ అనేది. సో, ఈ విధంగా బ్లాక్ లెటర్స్‌లో రాస్తే ఇన్‌స్టంట్‌గా అది రిజెక్ట్ అయిపోతుంది. సో, ఇది మాత్రం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసుకోండి. అలాగే లైవ్ ఫోటో రిక్వైర్మెంట్. సో, లైవ్ ఫోటో రిక్వైర్మెంట్‌కి కొంత మనము ప్రాపర్‌గా కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే ఎందుకంటే మనం ఇక్కడ ఫిజికల్ అంటే వేరే ఫోటోస్ ఆల్రెడీ ప్రీలోడెడ్ ఫోటోస్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో, మన దగ్గర ఉన్న ఫోటోస్ మనం అప్‌లోడ్ చేయట్లేదు. సో, అది నాట్ అలౌడ్. సో, నో ఫోటోస్ అప్‌లోడ్ కాబట్టి మనం లైవ్ క్యాప్చర్ చేసుకున్నప్పుడు బ్రైట్ లైట్‌గా ఉండేలాగా అది బ్రైట్ అండ్ ఈవెన్ బ్రైట్ లైట్ ఉండాలి అండ్ నో షాడో. బ్యాక్ సైడ్ మనం ఫోటో తీసుకున్నప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో షాడో రాకూడదు. అలాగే డార్క్ కలర్డ్ క్లాత్స్. సో, వైట్ క్లాత్స్ ఏసుకుంటే ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో మిక్స్ అయిపోతుంది కాబట్టి మనకి ప్రాపర్‌గా అది కనిపించదు. సో, కొంచెం డార్క్ కలర్డ్ క్లాత్స్ అనేవి వేసుకొని ఒక ప్రాపర్‌గా ప్రొఫెషనల్‌గా ఫోటో తీసుకోవాలి మనం. అలాగే మన ఫుల్ ఫేస్ అనేది అందులో ఉండాలి. సో, ఈ విధంగా ఇక్కడ నుంచి చూపిస్తున్నట్టు ఫుల్ ఫేస్ ఉండాలి. అలాగే క్యాప్స్ గానీ, మాస్క్ గానీ, గ్లాసెస్ గానీ ఇలాంటివేవి కూడా మనం పెట్టుకోకూడదు. సో, ఈ విధంగా ప్రాపర్‌గా లైవ్ క్యాప్చర్ చేసుకొని ఆ ఇమేజ్‌ని మనం అప్‌లోడ్ చేయాలి. సో, మనము అప్‌లోడ్ చేయాలంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటోస్ అనేవి అప్‌లోడ్ చేయము. సో, లైవ్ క్యాప్చర్ చేసుకుంటాం కాబట్టి ఇది ప్రాపర్‌గా చూసుకోండి. సో, మాక్సిమం ఇమేజ్ క్లారిటీగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే బ్లర్ ఉంటే మళ్ళీ అది కూడా రిజెక్షన్ అవుతుంది. సో, అలాగే మిగతా అదర్ డాక్యుమెంట్స్ ఏంటంటే సో, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో ఈ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి సంబంధించింది. సో, వాళ్ళు ఈ డాక్యుమెంట్ అనేది ఉండాలి వాళ్ళ దగ్గర. సో, అది పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. ఈ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్ అనేది పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. అలాగే 400 కేబీ సైజు అండ్ లేటెస్ట్ వ్యాలిడ్ సర్టిఫికేట్ అంటే ఈ క్యాండిడేట్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అని చెప్పినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మనకి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా వ్యాలిడ్ అయ్యి ఉండాలి. సో, వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. సో, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అలాగే అదర్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా నో ఫైల్ అప్‌లోడెడ్ రిక్వైర్డ్ అట్ దిస్ స్టేజ్. సో, ఈ ఇవి ఈ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్ అనేది ఈ అదర్ కేటగిరీస్ వాళ్ళకి ఉండదు కాబట్టి సో, అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఓబీసీ గాని క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఓబీసీ గాని, ఈడబ్ల్యూఎస్ గాని ఏవైనా రిజర్వేషన్‌కి సంబంధించిన ఆహ్, బెనిఫిట్స్ కావాలి అనుకుంటే ఓబీసీ సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఉండాలి. సో, ఆ డాక్యుమెంట్‌లో డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఓన్లీ డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఓబీసీ, ఎన్‌సీఎల్ నాన్ క్రిమీ లేయర్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యాలిడ్ సర్టిఫికేట్ నంబర్ అనేది ఉండాలి. సో, ఈ స్టేజ్‌లో మనకేంటంటే సర్టిఫికేట్ మనం అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఈ సర్టిఫికేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మన దగ్గర ఆల్రెడీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓబీసీ క్యాండిడేట్స్ అనుకోండి. ఓబీసీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కంపల్సరీగా మన దగ్గర ఉండాలి. ఆ ఓబీసీ కూడా ఏప్రిల్ 1, 2025 ఈ ఏప్రిల్ 1, 2025లో ఇష్యూ చేశారు. ఆ రోజు లేదా ఆఫ్టర్ ఏప్రిల్ 1, 2025లో ఇష్యూ చేసినటువంటి ఓబీసీ ఏదైతే ఉందో అది మాత్రమే వ్యాలిడ్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఎప్పుడు ఇష్యూ చేశారు ఈ సమ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో, ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో, ఎవరైతే ఓబీసీ రిజర్వేషన్ మాకు కావాలి, బెనిఫిట్స్ కావాలి అనుకుంటే ఈ ఓబీసీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ నంబర్ అది మనం ఎంటర్ చేయాలి. సో, ఎవరైతే సర్టిఫికేట్ లేదో ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మార్చి 2 వరకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి సో, ముందుగానే ఈ సర్టిఫికేట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి సంబంధించిన వాళ్ళైతే ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అండ్ ఇది బేస్డ్ ఆన్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ పైన బేస్ అయ్యి ఉంటుంది. అలాగే ఈబీసీ అండ్ మైనారిటీ ఫీ వేవర్ ప్రూఫ్ గాని, తర్వాత వాలిడ్ అట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్. సో, అప్లికేషన్ చేసేటప్పుడు ఇది కూడా ఉండాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించిన వాళ్ళు అయితే డిశ్చార్జ్ డీటెయిల్స్ అండ్ ఎన్ఓసీ డీటెయిల్స్ ఉండాలి. సో, అవి కూడా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ మనకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మన డెస్క్ మీదన మనము రెడీ చేసి పెట్టుకున్నట్లయితే సో, ప్రాసెస్ అంతా కూడా మనకి స్మూత్‌గా అయిపోతుంది. సో, అలాగే సీసీఏ క్యాండిడేట్స్ సో, ఎవరైతే నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ లేదా కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ఏసీ గాని, ఎన్‌సీవీటీ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎవరైతే ఉందో త్రూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్. సో, ఎన్‌సీవీటీ నుంచి పొందినటువంటి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, వాళ్ళు కూడా ఈ డాక్యుమెంట్‌ని రెడీగా పెట్టుకోవాలి.
అలాగే సో మస్ట్ ఎంటర్ ద ఎన్‌సీవీటీ మార్క్స్ డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సో ఈ బెనిఫిట్స్ కావాలి అనుకుంటే ఈ క్యాండిడేట్స్ మాత్రం సర్టిఫికేట్ ఉండి ఇవన్నీ కూడా ఎంటర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఉంటుంది. సో కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. సో జీరో వెయిటేజ్ గివెన్ ఫర్ ద ట్రైనింగ్. సో ఒకవేళ సబ్మిట్ చేయలేదనుకోండి మార్క్స్ డీటెయిల్స్ అవి. సో వెయిటేజ్ అనేది ఇవ్వరు. సో అవి కూడా మనం కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. అలాగే స్క్రైబ్డ్ క్యాండిడేట్స్. సో స్క్రైబ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉండాలి. అలాగే స్క్రైబ్ మస్ట్ రిజిస్టర్ బిఫోర్ యూ అప్లై. సో ఈ స్క్రైబ్ ఎవరైతే మనము తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళు కంపల్సరీగా ముందే రిజిస్టర్ అయ్యి ఉండాలి మనకంటే. సో ఈ విధంగా మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. అలాగే ఫీజు దగ్గరకొచ్చేసరికి ఫీజుకి సంబంధించి సో 500 ఫీజు ఉంటుంది కదేమండి. అది మనకి ₹400 రీఫండబుల్ అవుతుంది. సో అలాగే రిజర్వ్ క్యాండిడేట్స్‌కి అయితే ఫుల్లీ రీఫండబుల్ ₹250. సో ఫస్ట్ పేమెంట్ చేస్తాము ఆన్‌లైన్‌లో. పేమెంట్ చేసిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ టెస్ట్‌కి అటెండ్ అయిన తర్వాత అటెండెన్స్ ప్రొవైడ్ చేస్తారు కదా మనకి. సో అటెండెన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత రీఫండ్ అనేది క్రెడిట్ అవుతుంది మనకి. సో మనం వన్స్ ఈ సీబీటీ ఎగ్జామ్‌కి అటెండ్ అయితే మళ్ళీ మనకది రీఫండ్ అయిపోతుంది. రీఫండ్ అయిన అమౌంట్ అనేది మన అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. సో, ఈ అకౌంట్ అనేది కంపల్సరీగా ఆధార్ అనేది లింక్ అయ్యి ఉండాలి. సో, ఈ అకౌంట్‌కి ఆధార్ అనేది లింక్ అయ్యి ఉండాలి. సో, ఈ ఆధార్ అనేది ఈ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. లేదంటే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. సో, అది చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అది కూడా ఒకసారి చూసుకోండి. సో, ఆధార్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయ్యిందో లేదో. అలాగే మిగతా డీటెయిల్స్‌కొచ్చేసరికి సింగిల్ జోన్ ఏదైతే మనము ఓన్లీ 1 ఆర్ఆర్‌బీకి మాత్రమే అప్లై చేయాలి. సో, ఆ రైల్వే జోన్ అనేది ఓన్లీ 1 ఆర్ఆర్‌బీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, అలాగే ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో, దే మస్ట్ హోల్డ్ ద క్వాలిఫికేషన్ యాస్ ఆఫ్ క్లోజింగ్ డేట్. సో, ఈ క్లోజింగ్ డేట్‌లోకి వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి. లేదంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలాగే సో, వన్స్ మనం ఇవన్నీ కూడా ఒకసారి సమ్మరైజ్ చేస్తే సో, మన నేము, ఆహ్, పేరెంట్స్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారంగా ఉండాలి. అంటే 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉండాలి. అలాగే ఆధార్. సో, ఆధార్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉండాలి. అలాగే సిగ్నేచర్ అనేది ఈ ఫార్మాట్‌లో ఉండాలి. బ్లాక్ ఇంక్‌లో కర్సివ్ స్టైల్‌లో వైట్ పేపర్ మీద రాయాలి. అలాగే లైవ్ క్యాప్చర్ చేస్తాం కాబట్టి ఫోటోకి. సో, డార్క్ క్లాత్స్ అనేవి ప్రొఫెషనల్ క్లాత్స్ వేసుకుంటాము. అండ్ బ్రైట్ లైటింగు. సో, వన్స్ ఇది ఒకసారి టెస్ట్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ అనేది ప్రాపర్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే ఓబీసీ వాళ్ళైతే కంపల్సరీగా ఏప్రిల్ 1, 2025 ఆహ్, ఈ తర్వాత అప్రూవ్ చేసినటువంటి ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. లేదంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే సో, ఈ ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు రెడీ చేసుకోవాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అండ్ ఫైనాన్స్‌కి సంబంధించి అంటే అమౌంట్ క్రెడిట్ అవ్వాలంటే సో, మనకి రీఫండ్ కోసం అయితే బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలి. అలాగే ఓన్లీ 1 రైల్వే జోన్. ఇది మాత్రం మర్చిపోకండి. సో, ఓన్లీ 1 రైల్వే జోన్‌కి మనము అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఇవి డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్స్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో, మీకేదైనా డౌట్ ఉంటే సో, కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, డెఫినెట్‌గా నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, మీ